మన హిందూ సంప్రదాయాల్లో కొన్ని కట్టుబాట్లు ఆచారాలు ఉన్నాయి. నిజానికి ఏదైనా శుభకార్యం మొదలు పెట్టేటప్పుడు అమావాస్య ముందు ఎందుకు అంటారు. కానీ నిజానికి ముల్లోకాలకు అత్యంత ప్రధానమైన సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి పుట్టింది అమావాస్య రోజునే. అయితే అమావాస్యను తెలుగు వాళ్ళం శుభంగా భావించకపోయినా తమిళ మరియు ఉత్తర భారతదేశం వాళ్ళు చాలా శుభశకునంగా భావిస్తారు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కూడా అమావాస్య రోజు ఇప్పుడు చెప్పే విధంగా పూజించి ఈ పనులు చేయడం ద్వారా అమావాస్య రోజుని మనం ఐశ్వర్య అమావాస్యగా మార్చుకోవచ్చు. నిజానికి ఆషాఢ అమావాస్యని ఐశ్వర్య అమావాస్య, ఆనంద అమావాస్య అంటారు. అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. అమావాస్య రోజున చేయవలసిన మొదటి పని, అమావాస్య ఆరుద్ర నక్షత్రంలో వచ్చింది. ఆరుద్ర నక్షత్రం మహాశివుడిది. అందుకే ఈరోజు మహాశివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరిని తలపిస్తూ ఉండాలి. అలాగే మహాశివుడికి తేనెను కూడా సమర్పించి మీ మనసులోని కోరికను చెప్తే మీ మనసులోని కోరిక తీరడమే, ఆనందం సిద్ధిస్తుంది. అమావాస్య రోజు శివుడికి పాలు నీళ్లు సమర్పించి 108 సార్లు కనుక ఓం నమఃశివాయ అని పంచాక్షరిని జపిస్తూ పాలు లేదా నీళ్లు సమర్పించాలి. ఇది కాకుండా సాయంత్రం పూట అంటే సూర్యాస్తమయం ముందు రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసి దారం కడుతూ తిరగాలి. ఒకవేళ రావి చెట్టు పూజ కనుక చేయకపోతే లక్ష్మీ పూజ అతి ముఖ్యం. అమావాస్య కులదేవతకు పూజ చేయాలి. మీకు నిర్దిష్టమైన కులదేవత లేదా కులదేవుడు కనుక లేకపోతే ఒక అరటి ఆకును తీసుకుని దానిలో అన్నం వేసి కొంత తెల్ల నువ్వులు లేదా పప్పు, నెయ్యి వేసి అమావాస్య నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని పక్షులకి పెట్టేలాగా చూడాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైన కలువ పువ్వులు లేదా సువాసనమైన పూలు సమర్పించి లక్ష్మీ స్తోత్రం ఏమైనా ఉంటే చదువుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆషాఢ అమావాస్య వచ్చే శ్రావణ మాస సిరి సంపదల్ని కురిపిస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.